ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే పచ్చి కందితుల కూర వండబోతున్నాను. పచ్చి కందికాయ అయితే ఇప్పుడు దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. అంతకుముందు అయితే మన పెద్దవాళ్ళు అయితే పత్తెర వేయినప్పుడు అయితే ఖచ్చితంగా పచ్చి కందికాయ తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే పత్తి చేను పక్కకైతే ఖచ్చితంగా కంది చెట్లు పెట్టేవాళ్ళు కాబట్టి పచ్చి కందికాయ తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరనే 3 చెట్లు అయితే ఉన్నాయి. అవైతే నేనైతే ఒలిచి కందితులు అయితే మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాతనైతే కూర కోసం అయితే నేనైతే స్టవ్ పైన గంజి పెట్టేసుకొని తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా గోలాలి. నేనైతే ఏ వీడియోలో అయినా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై కావాలని చెప్తా. ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు గోలక ముందే ఏం చేస్తామంటే పసుపు వేస్తాం కదా, అట్లా వేస్తే అంతా పచ్చి పచ్చి వాసన వచ్చి టేస్ట్ ఉండదు కర్రీ. అందుకే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మంచిగా గోలిన తర్వాతనే పసుపు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాకనే నేనైతే పసుపు వేసుకున్నా. ఇట్లా మంచిగా ఫ్రై అయినాక పసుపు వేసుకున్న తర్వాతనైతే మంచిగా పసుపు ఉల్లిపాయ ముక్కలకు, పచ్చిమిర్చి ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనైతే నేనైతే ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా మనం కందులని, పచ్చి కందులని, ఉడకబెట్టిన కందులని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న కందులు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయితే పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకు నూనె, పసుపు అన్నీ కందిత్తులకు పట్టేలాగా పైన వాటర్ పెట్టుకొని అయితే ఉడికించుకుంటున్నాను నేను. పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకున్న తర్వాతనైతే ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందుగానే మనం కందిత్తులు ఉడికించుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు వాటర్ పెట్టుకొని ఉడికించుకున్న తర్వాతనైతే నేనైతే కొద్దిగా కారం వేసుకుంటున్నా. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి సరిపోతుంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు తగినంత వేసుకోవాలి. కొంచెం అంటే మళ్ళీ కొద్దిగానే వేసుకుంటే కూర కూడా టేస్టీగా ఉండదు కదా. ఉప్పు కూడా తగినంత వేసుకున్న తర్వాతనైతే నేను సూప్లాగా వండట్లేదు, ఫ్రై చేసుకుంటున్నా. సూప్లాగా కావాలనుకునే వాళ్ళు మాత్రం కొన్ని వాటర్ పోసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న కందితల కూర అయితే రెడీ అయిపోయింది. పచ్చి కందితల కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, పచ్చి కందితల కూర అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంది. నేనైతే టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పచ్చి కందితల కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది.